శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 15 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల ఈ శుక్రమౌఢ్యం అన్నది జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ ఎస్పెషల్లీ మన తులారాశి వారికి మీలో ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. ధన విషయంలో విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగత అవసరాలకు, లగ్జరీస్కి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ధనాన్ని గిఫ్ట్ రూపంలో, బహుమతుల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి స్వల్ప అనారోగ్య సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అయితే స్త్రీలకు మాత్రం వారి యొక్క హోదా పెరుగుతుంది. మీరు అటు రాజకీయ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న, సొసైటీలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నా కూడా కంప్లీట్గా మీ యొక్క హానర్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం పెరుగుతూ ఉంటుంది. మీరు కూడా చాలా హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఏదో ఒక పదవి, ఒక అధికార హోదా ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. అంటే ఫైనాన్షియల్గా మాత్రం పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. అయితే తిరిగి మీరే ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అటువంటి పదవి లాంటిది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ఇంచుమించుగా ఈ నెల 20వ తారీఖు వరకు కూడా ధనస్థానం అందే శుక్రగ్రహ సంచారం సంచరిస్తూ మరి రవితో కంబస్ట్ అయినప్పుడు కూడా రవి ధనుసు రాశిలో ఉండడం, మరి శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండడం వల్ల, అష్టమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ప్రైజ్ మనీ కానీ, ఆకస్మిక ధనలాభం కానీ, స్త్రీ ధనం కానీ, అత్తవారి నుంచి బహుమతి రూపంలో ఏదైనా కానుకలు, ధనం కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో ఏదో ఒక శుభవార్త, పుణ్య కార్యక్రమాలు, వివాహ వేడుకలు లాంటివి, అంటే గెట్ టుగెదర్గా ఒక రాబోయే ఫంక్షన్ని ముందుగా సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక అగ్రిమెంట్ లాంటివి చేసుకోవడానికో, నిశ్చితార్థం చేసుకోవడానికో కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయి. డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు కూడా తృతీయ స్థానమైనటువంటి ధనుసు రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శత్రుగ్రహాలతో కలియడం ఒక విధంగా భార్యాభర్తల మధ్య కానీ, పార్ట్నర్స్ మధ్య కానీ తీవ్రమైనటువంటి విభేదాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇద్దరూ ఒకే విషయంలో పట్టుబట్టి చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని అది రాజీ మార్గంలో పెద్దల దగ్గరికి వెళ్ళేంత వరకు వచ్చే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలని అవతల వారు వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా అభిప్రాయ భేదాలు, చికాకులు ఉంటే మీకు మీరే సరి చేసుకోవాలి తప్ప ఇతరుల దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు అనుకూలంగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని కొత్త ప్రయత్నాలు ఈ సమయంలో మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. రవి 3వ స్థానంలో ఉండడం వలన కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, రాజకీయ రంగ ప్రవేశానికి ఏదైనా ప్రయత్నాలు చేయడం, కొత్తగా ఏదైనా వ్యవస్థ, సంస్థ స్టార్ట్ చేయాలనే ప్రయత్నం ఉండడం జరుగుతుంటుంది. దాని కొరకు మీరు ఒక రాజకీయ నాయకుడిని కానీ, ప్రభుత్వ అధికారిని కానీ ఆశ్రయించి వారి యొక్క సహాయం కోరుతూ ఉంటారు. వారి యొక్క సహాయం కూడా మీకు సంపూర్ణంగా లభించే అవకాశం ఉన్నది. కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు దగ్గరగానే, అంటే మీకు తెలిసిన సర్కిల్లోనో, ఫ్రెండ్ సర్కిల్లోనో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. అది ఒక విధంగా సులువుగానే మీకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వివాహం జరగడానికి ఇంకా టైం ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి మాత్రమే ఇది మీకు వరుడు లేదా వధువు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. మరి శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వలన కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆ స్నేహితుల కొరకు మీరు కొంత ధనాన్ని, సమయాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరిచయం ఒక బంధంగానో ఏర్పడే అవకాశం ఉంటుంది. విడదీయని బంధంలాగా అత్యంత స్నేహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ అది ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి స్నేహంగా మీరు ఎవరినైతే స్నేహం చేద్దాం అనుకుంటున్నారో, పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారో, జీవితంలో వారికి ఒక భాగం ఇవ్వాలనుకుంటున్నారో వారు ఎటువంటి వారో చూసుకొని వాళ్ళతో మీరు కలిసి ప్రయాణించాలి తప్ప ఏదో ఒకటి మామూలుగా పూర్తిగా తెలియకుండా
ఏదో ఫోన్లోనో సెల్ ఫోన్లో పరిచయం అయిన వారితో కంటిన్యూగా స్నేహం సాగిస్తే అది చాలా వరకు ఇబ్బందులకి మోసానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పరిచయం లేని వారితో స్నేహం పెంచుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సూటి పెట్టడం కానీ సహకరించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారి మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఎటువంటి సమస్యన్నా భగవంతుడి యొక్క అనుగ్రహంతో సులభంగా పరిష్కారం అవుతుంది. బట్ ఏదో ఒక లాంగ్ జర్నీ ఈ సమయంలో మీరు చేయడం జరుగుతుంది. ఈ పక్షం అంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడపడుచు భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ నగలు కానీ అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమ స్థాన ఫలితాలు రవి కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బలం అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదని ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడూ కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడూ కూడా ఒకరోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరిగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6 ఒక చేతికి 6 అన్నా ధరించడం వలన వారు చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది. కాబట్టి కంపల్సరిగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా
పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్య యోగం కలుగుతుంది. ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే, ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది. ఇప్పుడు ఇల్లాలిని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్‌ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది, వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని 100కి 100 పాళ్ళు పెర్ఫెక్ట్‌గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా వస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను కానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు కానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో కానీ కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.